వైఎస్ఆర్ చేపట్టిన పాదయాత్ర ఒక చరిత్ర అని దేశ రాష్ట్ర రాజకీయాల్లో అనేక మార్పులు తెచ్చాయని అన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ప్రజల కోసం వైఎస్ఆర్ తన పాదయాత్రను కొనసాగించారన్నారు. పాదయాత్ర దేశంలోనే ప్రకంపనలు సృష్టించిందని తెలిపారు. పాదయాత్ర ద్వారా పేదల బతుకులకు కల్లారా చూశామన్నారు. అధికారంలోకి వచ్చాక అనేక పథకాలు తెచ్చి అమలు చేశారని తెలిపారు. వైఎస్ఆర్తో కలిసి పాదయాత్ర చేసే అవకాశం దక్కడం తన అదృష్టమన్నారు. తన పాదయాత్ర అనుభవంతో రాష్ట్రంలో అనేక సంస్కరణలను అమలు చేశారని తెలిపారు అంబటి రాంబాబు. ఒక మహత్తరమైన కార్యక్రమం. బహుశా అంతకు ముందు ఆంధ్ర రాష్ట్రంలో ఎవ్వరూ తలపెట్టనటువంటి కార్యక్రమం. ప్రజాప్రస్థానం పేరుతో చేవెళ్ల నుంచి పాదయాత్ర ప్రారంభించారు. ఎండాకాలంలో నడిస్తే ఆంధ్ర రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు వెళితే వాస్తవాలు బయటకు వస్తాయి అనేటువంటి ఉద్దేశంతో ఏప్రిల్ 9ని సెలెక్ట్ చేసుకుని జూన్ 7 వరకు కూడా ఆయన ఈ ప్రజాప్రస్థానం పాదయాత్రలో పాల్గొన్నారు. చేవెళ్లలో ప్రారంభమైనటువంటి ఈ ప్రజాప్రస్థానం ఇచ్చాపురంలో ముగిసింది. రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయాన్ని పట్టుకుంటే వదులుతారా? అస్వస్థ వచ్చిన డాక్టర్ల సలహా మేరకు వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకొని తరువాత మళ్ళా తన ప్రజాప్రస్థానాన్ని కొనసాగించి ఇచ్చాపురంలో ముగించారు. ఆ రోజుల్లో ఇది ప్రకంపనలు సృష్టించింది. రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే ప్రకంపనలు సృష్టించింది. దారి పొడవునా ఆయనకి కలిసినటువంటి ప్రజలు అనేకమైన విషయాలు చెప్పారు. ఈ ఏప్రిల్ 9 నుంచి జూన్ 7 వరకు జరిగినటువంటి పాదయాత్రలో ఆయన ఇంటరాక్ట్ అయినటువంటి ప్రజల దగ్గర నుంచి అనేక విషయాలు గ్రహించారు. గ్రహించిన తర్వాతే అనేకమైనటువంటి పథకాలను ఆయన తీసుకొచ్చాడు ప్రాక్టికల్గా. ఒక మాటలో చెప్పాలంటే ఆ రోజున కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తుందా రాదా అనేటువంటి సందేహాలు కోకొల్లలుగా ఉండేవి. కానీ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రతో మళ్ళా తిరిగి ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ప్రజలు నమ్మారు. అలాంటి విశ్వాసాన్ని కల్పించారు. ఆ తర్వాత మళ్ళా తిరిగి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడటానికి రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర గణనీయంగా దోహదం చేసిందని చెప్పడంలో ఏ విధమైన సందేహము లేదు అనేది ఇక్కడ ఉన్నటువంటి అంశం.